హలో వ్యూయర్స్, ఇవాళ మనం మాట్లాడిపోయే టాపిక్ టెక్నాలజీ అండ్ ఏఐ. దాని గురించి ఇంకిన్ని వివరాలు చెప్పడానికి మన ముందు కూర్చున్నారు అవినాష్ సార్. సార్ హాయ్ సార్. హాయ్. ఫైన్ సార్. సార్ టెక్నాలజీ మనకి ఎంత పెరుగుతుందో చూస్తున్నాం. టెక్నాలజీ ఎలా అయింది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఏఐ అని కూడా ఒకటి వచ్చింది. అంటే ఏఐ అంటే ఏంటి సార్? దాని గురించి ఏమైనా ఆహ్, చెప్పగలుగుతారా? అండి ఈరోజు మనం బాగా టెక్నాలజీ అడ్వాన్స్ తెల్లాలేస్తే బాగా టెక్నాలజీ మీదే మనం పరుగులు తీస్తున్నాం. ఫోన్ కానియండి, అన్ని విషయాల్లో ఎస్ సార్. టెక్నాలజీ, టెక్నాలజీ అని మాట్లాడుకుంటున్నాం. అట్లాగని ఇప్పుడున్న ప్రెజెంట్ ట్రెండింగ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే కృత్రిమ మేధ అని మనం తెలుగులో మాట్లాడుకోవచ్చు. అవును. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనం చేయాల్సినటువంటి పనులను చాలా తక్కువ టైంలో ఎక్కువ యాక్యురసీ, ఎఫిషియన్సీ తోటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది మనకి చేయటం అనేది జరుగుతుందండి. ఓకే. సో, అందుకని ఈ కసం ఎవరికైతే జనాలకి బాగా త్వరగా వాళ్ళకి కావాల్సినటువంటి క్వెషనీర్స్ కానియండి, ఏ టాపిక్ అయినా గానీ జస్ట్ మీరు అడిగితే దానికి సంబంధించినటువంటి రిలవెంట్ ఆన్సర్స్‌ని అది ఆన్సర్స్ మీకు ఇస్తుంది. ఇమ్మీడియేట్‌లీగా ఇన్‌స్టంట్‌గా మీకు అది ఇస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకొక లెటరు టైప్ చేయాలి. ఒక ఇంటర్వ్యూకి క్వెషనీర్ కానియండి, ఇంటర్వ్యూలో క్వెషన్స్ ఏమడుగుతా అది జస్ట్ మీరు కొన్ని అడిగితే అది మీ ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారు అనే దాన్ని సమ్మరైజ్ చేసి దాని మొత్తం అవుట్‌పుట్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకే. అంటే బెనిఫిట్స్ ఏంటి సార్ దానివల్ల? బెనిఫిట్స్ గాని, లాసెస్ ఏమన్నా ఉంటాయా దానివల్ల? బెనిఫిట్స్ అనేటప్పటికండి దానివల్ల తక్కువ టైంలో ఎక్కువగా మీకు దాని నుంచి ప్రొడక్టివిటీ అనేది వస్తుందండి. ఓకే. అంటే ఆహ్, దాంట్లో వితౌట్ అంటే మీ గ్రామర్ మిస్టేక్స్ ఏదన్నా లెటర్ కానియండి, ఏదన్నా ప్రిపేర్ చేయాలనుకోండి, హ్మ్. మీకు ఈజీగా అనేది మీకు అది చేస్తుంది. ఓకే. సో, దానివల్ల తక్కువ టైం అని మీ టైం అనేది చాలా సేవ్ అవ్వటం జరుగుతుంది. సో, అదొకటి మెయిన్ కన్సర్న్. హ్మ్. దాని ఇప్పుడేదున్నా వాట్సాప్‌లో గూడా ఒస్తుంది ఏఐ అని అవునండి. జెప్పేసి. సో, మీకు అందులో కావాల్సిన రిలవెంట్ ఎక్స్‌ప్లెయిన్ అంటే డేటాబేస్ మొత్తాన్ని అది అనాలిసిస్ చేసి, ఓకే. మీకు కావాల్సినటువంటి అవుట్‌పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు? ఈ ఏఐతో మనము అంటే నార్మల్‌గా మీరంటున్నారు గదా! ఏదైనా డేటాబేస్ మొత్తం ఒచ్చేస్తుంది. ఏది యెస్. సెర్చ్ చేసినా ఒచ్చేస్తుంది అని జెప్పేసి. అవును. ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు ఏఐతో? దీనివల్ల ఉపయోగం ఎంతుందో అండి, దీనివల్ల ఫ్యూచర్‌లో జాబ్స్ పోవటానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. ప్రెజెంట్ ఓకే. ఇప్పుడు ఏందంటే అండి, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో చాలామంది కూడా మీరు చూసే ఉంటారు. ఎంఏపేటలో కోర్సులు నేర్చుకోవటం. హ్మ్. సి ప్లస్ ప్లస్, జావా, ఒరాకిల్ యెస్. అని, ఎస్ఏపీ అని చెప్పని ఇట్లా టాపిక్స్ మీద వాళ్ళు ఎంతో కొంత ట్రైనింగ్ తీసుకొని, తర్వాత ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేసి దాని మీద వర్కౌట్ చేసేవాళ్ళు. ఓకే. బట్ ఇప్పుడు ఫ్యూచర్‌లో ఏంటంటే అండి, ఈ ఏఐని మాత్రం నేర్చుకుంటే మీకు సరిపోతుంది. ఇన్ని కోర్సెస్ నేర్చుకోకుండా. ఈ ఏఐ ఏంటంటే అండి, ఈ మీకు త్వరగా అవుట్‌పుట్ అనేది రావటం జరుగుతుంది ఫస్ట్ థింగ్. ఓకే. రెండోది ఇన్ని కోర్సులను కూడా నేర్చుకోకుండా మీకు సరిపోతుంది. హ్మ్. డిసడ్వాంటేజ్ ఏంటంటేనండి, మీకు జాబ్స్ అనేవి ఫ్యూచర్‌లో చాలా కష్టం అవుతుంది. మీరు అబద్ధం చెప్పారు, నిజం చెప్పారో కూడా ఏఐ అనేది మీకు డిస్క్రైబ్ చేయగలదు. ఓకే. ఓకే. ఈ చాట్ జీపీటీ తర్వాత డీప్ సీక్ అని చెప్పని. ఇప్పుడున్న మా టెస్లా వాళ్ళు కానియండి, యూఎస్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ చాలా మేము ఇన్వెస్ట్‌మెంట్ చేసి దీన్ని ప్రొడక్టివిటీ బయటికి తీసుకురావడానికి చేస్తున్నారు. కానీ రీసెంట్‌గా చైనా వాళ్ళు డీప్ సీక్ అనే ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళు చాలా సింపుల్ మెథడ్స్‌తోనే ఈ యాక్యురసీ తోటి పనిచేసేటట్టుగా కొత్త అప్లికేషన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ది కనుక్కోవడం జరిగింది. ఓకే. సో, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ బెనిఫిట్స్ పొందటం అనేది దీని హ్మ్. యొక్క మెయిన్ ఉద్దేశ్యం. మొత్తం డిజిటల్ వరల్డ్ అవుతుందన్నమాట. అవునండి. ఏది టెక్నాలజీ మొత్తం డిజిటల్ అవుతుందని. యెస్. దీని మీద ప్రభావం ఎంత? అంటే ఇప్పుడు మొబైల్‌లో గానీ, ఏది ల్యాప్‌టాప్, యూట్యూబ్ ఇవే ఎక్కువ ఉంటున్నాయి గదా! దాని మీద ప్రభావం ఎలా ఉంటుంది పిల్లలకి కానీ? హ్మ్. పిల్లలకేంటంటే అండి అంతకుముందు మీకు పిల్లలు ఏది కావాలన్నా కంపల్సరీ మీకే ఆహ్, తినిపించడానికి గూడా ఇవాళ మీరు మొబైల్స్ మొబైల్స్. గానియండి, ట్యాబ్స్ కానియండి, లేదంటే టీవీ పెడితేనే వాళ్ళు తినే అవును. పరిస్థితికొచ్చేసారు. సో, ఇది మంచి పరిణామం కాదనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం అండి. ఓకే. ఎందుకంటే దానికి అడిక్ట్ అయిపోయి రీసెంట్‌గా నేను ఒకటి 2 సినారియోస్ చూసాను. కొంతమంది పిల్లలు దానికి అడిక్ట్ అయిపోయి మాట్లాడలేని సినారియోస్ కూడా వచ్చారు. వాళ్ళని యెస్. స్పెసిఫిక్‌గా ట్రీట్మెంట్ కూడా థెరపీ చేపించాల్సిన పరిస్థితికొస్తుంది. అవును. అంటే వాళ్ళు అదొక ట్రాన్స్‌లో ఉండిపోతున్నారు. అదొక మానసిక రుగ్మ గేమింగ్‌లో గానీ, ఆహ్, వీడియోస్ చూడడంలో ఆ! గానీ వాటిని చూసి వాటినే అడాప్ట్ చేసుకొని వా వాళ్ళెలా చేస్తున్నారో మనం గూడా అలానే చేయాలనే బిహేవియర్ తోటి పిల్లలు గూడా యాక్ట్ చేస్తున్నారు ప్రెజెంట్ ఓకే. డేస్‌లో. యాహ్! అవును. సో, దానివల్ల పాజిటివ్ కన్నా గూడా నెగెటివ్ ఇంపాక్టే ఎక్కువ కనిపిస్తుందండి పిల్లల్లో ఈ మధ్య కాలంలో ఓకే. మేము చూస్తున్నంత వరకు. ఓకే.
సో, టెక్నాలజీ ఎంత పెరిగితే అంత ప్రమాదకరం. దాన్ని ఆ! వాడుకునే విధానం మీద ఆధారపడి ఉంటుందండి. ఓకే. మంచిగా వాడితే మంచి, హ్మ్. చెడుగా వాడితే చెడు. అది మనం చూసే విధానము, చూసే కోణం నుంచి మాత్రమే దాన్ని మనం చెప్పగలం. అండ్ ఈ ఏఐ వల్ల ఫ్యూచర్‌లో జాబ్స్ ఏమన్నా ఎఫెక్ట్ పడొచ్చా సార్? అంటే సాఫ్ట్‌వేర్ చేసే వాళ్ళకి అలా యాహ్! ఏమన్నా? డెఫినెట్‌లీ అండి. దానివల్ల జాబ్స్ పోవటానికి ఎక్కువ అవకాశం ఉందనేది మార్కెటింగ్ ట్రెండింగ్ ప్రకారం తెలుస్తుందండి. ఓకే. ఎందుకంటే 10 మంది చేసేటటువంటి పని ఏదైతే ఉందో, హ్మ్. అది ఒకళ్ళ చేత చేపిచ్చగలిగే కేపబిలిటీ దీనికి ఉంది. హ్మ్. దీంట్లో ఏంటంటే అండి ఇంకొకటి ఎఫిషియన్సీ, యాక్యురసీ 2 ఉంటున్నాయి. సో, అందుకని ఓకే. చెప్పని చాలామంది దీనికి ఎక్కువగా కన్వర్ట్ అవ్వటానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే. మీరు టెక్నాలజీ తోటి ఎప్పుడైతే ట్రావెల్ అవుతారో అప్పుడు మాత్రమే మీరు కెరియర్‌ని సర్వే అవ్వగలరండి. ఓకే. ఫ్యూచర్‌ని ఎవరైతే ప్రిడిక్ట్ చేసి దానికి తగ్గట్టుగా మనం మలుచుకోగలిగితేనే అప్పుడు మాత్రం మీరు టెక్నాలజీలతో ట్రావెల్ చేస్తేనే మీ కెరియర్ గ్రోత్ అనేది ఉంటుంది. యెస్. అట్లా కాకుండా మీరు ఏదో నేను ఒక కోర్స్ నేర్చుకుంటాను. అక్కడ అయిపోయి దాని మీదే నేను చేయగలననంటే మాత్రం మీరు ఎక్కువ కాలం లాంగ్ రన్‌లో మీ కెరియర్‌ని గ్రోత్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయలేరు. కెరియర్ అవును. కొలాప్స్ అవ్వడానికే ఎక్కువ అవకాశాలనేవి ఉంటాయండి. ఇది ఈ ఇండస్ట్రీ అనేది ఏ ఇండస్ట్రీ అయినా గానియండి. మీరు వా ఏ ఏ ఇండస్ట్రీ తీసుకున్నా గానీ మీకు ఇదనేది కంపల్సరీ అండి. ఓకే. సో, మీరు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకొనితేనే మీరు సర్వైవ్ అవ్వగలిగే పరిస్థితుల్లో ప్రెజెంట్ మనం ఉన్నామండి. హ్మ్. అండ్ ఇప్పుడు ఆన్‌లైన్ క్లాసెస్ గూడా ఎక్కువ అవుతున్నాయి. అంటే మనకు కోవిడ్ తర్వాత నుంచి చూసుకుంటే ఆన్‌లైన్ క్లాసెసే పిల్లలకి ఎక్కువున్నాయి. అందులో ఆన్‌లైన్ క్లాసెస్ వల్ల కూడా ప్రభావం ఉంటుంది కదా! అంటే వాళ్ళకి ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా గానంటే మీకు ఆహ్, స్కూల్‌లో కానియండి, కాలేజ్ కానియండి, ఫిజికల్ ప్రెజెన్స్ తోటి మీకు కరెక్ట్‌గా ఎఫిషియన్సీగా ఉంటుంది. మీ టీ ఓకే. మీకు డిజిటల్ వల్ల ఏందంటే అండి అంత ఎఫిషియన్సీగా పిల్లలనేది అండర్‌స్టాండ్ చేసుకోలేరనేది నా అభిప్రాయం. యెస్. యెస్. ఎందుకంటే టీచర్ ఎదురుగా ఉండి పాఠం చెప్తే కాన్సంట్రేషన్‌తో వింటే ఆ కాన్సెప్ట్ గానియండి అది తొందరగా పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అవును. డిజిటల్‌లో చెప్తున్నప్పుడు వాళ్ళు నన్ను చూడట్లేదు కదా! నేనెందుకు వినాలి అనే అవకాశాలు పిల్లలు ఎక్కువగా ఉంటుంది. అవును. సో, అందుకని డిజిటల్ కన్నా కూడా నన్నడిగితే మాత్రం నేను ఫిజికల్ ప్రెజెన్స్‌లోనే క్లాసులు వినటానికి ఎక్కువగా ఇష్టపడతానండి. ఓకే. ఓకే అండి. థాంక్ యూ అవినాష్ సార్. థాంక్ యూ.